మరి నా యెడల విశేషమైన ప్రేమ చూపి మాటి మాటికి మీ మధ్యకు ఆహ్వానించి మీ మధ్య పరిచర్య చేయడానికి అవకాశం కలిగిస్తున్న ప్రియులు జోసెఫ్ అన్న గారికి, ఈ ప్రాంత పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. మరి గతంలో కూడా పుట్లూరులో మీ మధ్య వార్షికోత్సవం సందర్భంగా వచ్చి సహవాసం చేయడానికి ప్రభు కృప చూపించాడు. తిరిగి ఈరోజు కూడా మీతో ఈ సహవాసాన్ని ప్రభు ఇచ్చినందుకై నేను ఎంతగానో సంతోషిస్తున్నా. మరి ఈ ప్రాంతం అంతా నేను ఇందాక వచ్చేటప్పుడు కూడా అడిగినాను, శ్యామ్ బస్సులు తిరుగుతాయంటే బస్సులు ఏం తిరగవు అంకుల్ అన్నాడు. బస్సులు తిరగని ప్రాంతానికి మీరు ఎట్టెట్లు వచ్చినారో నాకేం అర్థం కాలే. మరి నేను వచ్చేటప్పటికి మీరు అందరూ ఉండారు. ఈ బస్సులు తిరగని ప్రాంతంలో సరైనటువంటి అనుకూలత లేని ప్రాంతాల్లోనే దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తున్నందుకై నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను, ప్రభును స్తుతిస్తూ ఉన్నా. జోసెఫ్ అన్న నేను దాదాపుగా ఫిట్నెస్లో ఒకే రకంగా ఉంటాము. అన్న అంటే వస్తారే చెప్పిన అన్న, మనం ఉండేది నిండుగా ఉన్నాం, ఇక్కడ మందిరాలు కూడా చాలా నిండుగానే కనపడుతున్నాయి. ఆ పుట్లూరులో చూసినా అట్లే ఉంది, ఆ పోయేటప్పుడు ఆ చెరుకులపాలలో చూసినా అట్లే ఉంది, ఇక్కడ చూసినా ఇట్లే ఉంది. అసలు ఈ ప్రాంతంలో, ఈ డ్రై ఏరియాలో, ఇంత కఠినమైన ప్రాంతంలో దేవుని యొక్క మహాకృపను చూసి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. ఆ కృప వెంబడి కృప దేవుడు ఇంకా రానున్న దినాలలో విస్తరింపజేసి ఇంకా గొప్ప కార్యాలు మీ ద్వారా జరిగించాలని నేను ఆశిస్తున్నాను. ప్రభు కృప ఈ ప్రాంత పరిచర్య అంతట్లోనూ తోడుగా ఉండి ఇక రానున్న దినాలలో ఇంకా గొప్ప కార్యాలు జరిగించడానికి మీకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, మరి ఏ సంగతులు మీకు అందిస్తే మంచిదని నేను ఆలోచిస్తుండగా అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నా. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నా. ప్రభునందు ప్రియమైన వార్లారా, అపోస్తులైన పౌలు రాసినటువంటి 14 పత్రికలలో 4 పత్రికలు ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎందుకోసం చెరసాల పత్రికలను పిలుస్తారంటే, అపోస్తులైన పౌలు రోమా చెరసాలలో నుండి ఈ పత్రికలు రాసి పంపించాడు. దేనికోసం ఆయన చెరసాలకు వెళ్ళాడు? క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు అన్నాడు. దేనికోసం ఆయన ఖైదుగా చేయబడ్డాడు? క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త కొరకు, క్రీస్తు సంఘము కొరకు. దేని కొరకైనా జైలుకి వెళ్ళాడు? క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త కొరకు, క్రీస్తు సంఘము కొరకు. ఒకవేళ మనం కూడా జైలుకు వెళ్ళవలసి వస్తే ఈ 3 దానిల కోసం వెళ్ళాలి. దేనికోసం వెళ్ళాలి? క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త కొరకు, క్రీస్తు సంఘం కోసం వెళ్ళాలి. ఇక వేరే విషయాల గురించి మనం జైల్లోకి పోకూడదు. దేవుని బిడ్డలు, పౌలు వెళ్ళింది కూడా ఈ 3 విషయాల కోసమే ఆయన వెళ్ళాడు. అలాగ వెళ్తే మనకు అది గొప్ప ఆధిక్యత అన్నమాట. అందుకే ఆయన క్రీస్తు కొరకు, సువార్త కొరకు, సంఘం కోసం వెళ్ళాడు. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కూడా క్రీస్తుని గురించి ఆలోచించేవాడు, సువార్తను గురించి ఆలోచించేవాడు, సంఘమును గురించి ఆలోచించేవాడు పౌలు. అందుకే ఆ సంఘానికి అవసరమైనటువంటి సంగతులు తెలియచేయడానికి
ఇప్పుడు పౌలు సంఘాల మధ్య లేడు. ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. ఆయన చెరసాలకు వెలుపల ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే, నెంబర్ 1, ఆయన సువార్త ప్రకటించేవాడు. పౌలు చెప్పేవాడు ఎక్కువగా, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది, మోపబడి ఉన్నది. మోపినవాడు ప్రభువే. ఆ సువార్త భారాన్ని మోసినాడు పౌలు. రెండవది ఏం చేసేవాడంటే, సంఘాలను కట్టేవాడు. ఒకటి సువార్త ప్రకటించేవాడు, ఆ సువార్త విశ్వసించిన వారితోనే సంఘాలను ఏం చేసేవాడు? కట్టేవాడు. మూడవది, ఆయన సంఘాల మధ్య బోధించేవాడు. మూడవది ఏం చేసేవాడు? సంఘాల మధ్య బోధించేవాడు. చాలా చోట్ల సంఘాలు కట్టబడతాయి కానీ అక్కడ బోధ ఉండదు, బోధ ఉండదు. కానీ అక్కడ ఏం చేసేవాడంటే సంఘాల మధ్య బోధించేవాడు ఆయన. అలాగనే సంఘాల కోసం ఆయన ప్రార్థించేవాడు, సంఘాల కోసము ప్రార్థించేవాడు. అయితే ఇప్పుడు ఆయన సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు, జైల్లో ఉన్నాడు. సంఘాల మధ్య వెళ్ళి బోధించడానికి అవకాశం లేదు, జైల్లో ఉన్నాడు. సంఘాలను కట్టడానికి అవకాశం లేదు, జైల్లో ఉన్నాడు. సంఘాలను దర్శించి ప్రార్థించడానికి కూడా అవకాశం లేదు, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఒకప్పుడు ఉన్నాయి, చేశాడు. ఇప్పుడేం లేవు, అవకాశం లేదు. అందుకే ఇప్పుడు ఆయన తన దగ్గరకు వచ్చిన వారి ద్వారా పత్రికలు రాసి పంపించేవాడు. తను పోగొట్టుకున్న అవకాశాల గురించి బాధపడేవాడు కాదు, కానీ ఉన్న అవకాశాలను ఏం చేసేవాడు? ఉపయోగించుకునేవాడు. కొన్నిసార్లు మనం పోయిన అవకాశాల కోసం బాధపడుతూ ఉంటాం, కానీ ఉన్న అవకాశాలను మనం ఏం చేసుకోము. నాకు ఒకప్పుడు అవకాశం ఉన్నది, నాకు ఒకప్పుడు అవకాశం ఉంది, ఇప్పుడు నాకు పోయినాయి అని చెప్పి కొన్నిసార్లు మనం బాధపడతాం. వాస్తవమే, కొన్నిసార్లు మనకు ఇంతకు ముందు ఉన్న అవకాశాలు కొన్నిసార్లు పోతాయి. మనం బాధపడకూడదు, కానీ ఉన్న అవకాశాలను మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. పౌలుకి ఇప్పుడు ఉన్న అవకాశం ఏంటంటే పత్రికలు రాసి పంపించే అవకాశం. సంఘాలకు పత్రికలు రాసి తన యొద్దకు వచ్చేవారి ద్వారా ఆయన పత్రికలు రాసి పంపించే అవకాశం పౌలుకు వచ్చింది. అలాగనే సంఘాల కోసం జైల్లోనే ఆయన ప్రార్థించే అవకాశము పౌలుకు వచ్చింది. ఇప్పుడు సువార్త ప్రకటించే అవకాశం లేదు, సంఘాలు కట్టే అవకాశం లేదు, సంఘాల మధ్య బోధించే అవకాశం లేదు, కానీ పత్రికలు రాసే అవకాశం ఉంది, ప్రార్థన చేసే అవకాశం ఉంది. అందుకే ఈ అవకాశాన్ని పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? ఉపయోగించుకుంటూ ఉన్నాడు. మనము కూడా పోయిన అవకాశాల గురించి ఎప్పుడు బాధపడకుండా ఉన్న అవకాశాలను మనం ఏం చేస్తూ ఉండాలి? ఉపయోగించుకుంటూ ఉండాలి, ఉపయోగించుకుంటూ ఉండాలి. అలాగ పౌలు ఉపయోగించుకొని తనకున్న అవకాశాలను సంఘాలకు పత్రికలు రాసి పంపించేవాడు. మరి విశేషంగా ఎఫెసు పత్రిక, ఫిలిప్పి పత్రిక, కొలస్సై పత్రిక, ఫిలెమోను పత్రిక, ఇవి చెరసాలలో నుండి పౌలు రాసి పంపించాడు. ఎఫెసు పత్రికలో క్రీస్తునందు సంఘము యొక్క మహిమను గురించి పౌలు రాసి పంపించాడు. క్రీస్తునందు సంఘము యొక్క మహిమను గురించి. ఫిలిప్పి పత్రికలో క్రీస్తునందు సంఘము యొక్క ఆనందమును గురించి పౌలు రాసి పంపించాడు. అలాగనే కొలస్సై పత్రికలో క్రీస్తునందు సంఘము యొక్క సంపూర్ణతను గురించి పౌలు రాశాడు. ఫిలెమోను పత్రికలో క్రీస్తునందు సంఘము యొక్క ప్రేమను గురించి పౌలు రాసి పంపించాడు. ఇలాగ ఈ 4 పత్రికలు చెరసాల పత్రికలు అంటాడు. 4 పత్రికల్లో 4 విశేషమైన అనుభవాలను పౌలు ప్రస్తావించి రాసి పంపించినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం ఈ ఫిలిప్పి పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాం. మరి ఈ ఫిలిప్పి పత్రిక
ఎందుకు రాశాడు అంటే ఒక ముఖ్యమైన కారణం ఉంది. పౌలు రోమా చెరసాలలో ఉండగా ఫిలిప్పి సంఘస్థులు విన్నారు పౌలు గురించి. పౌలు ఎవరంటే ఫిలిప్పి సంఘ స్థాపకుడు. ఫిలిప్పి సంఘ స్థాపకుడు అని చెప్పాలి ఆయన. దేవుని దర్శనము ద్వారా పౌలు ఫిలిప్పి పట్టణానికి వచ్చాడు. దేని ద్వారా వచ్చాడు? దేవుని దర్శనం ద్వారా ఫిలిప్పి పట్టణానికి వచ్చాడు. మనకు ఆ సంగతులు అపోస్తుల కార్యములు 16లో మనం చూస్తాం. అప్పట్లో ఫిలిప్పిలో సంఘము లేదు. కొంతమంది నదీ తీరాన ఏం చేసేవాళ్ళు అంటే ప్రార్థన చేసేవాళ్ళు. వారికి వచ్చి సువార్త చెప్తే అక్కడ 3 రకాలైన వ్యక్తులు నమ్ముకున్నారు. ఒకటి లూదియా కుటుంబం, రెండవది ఒక యవనస్తురాలు, అన్యురాలైన యవనస్తురాలు, మూడవది రోమీడైనటువంటి చెరసాల నాయకుడు. ఈ 3 ద్వారానే అక్కడ పని ప్రారంభించబడింది. అసలు అక్కడ సంఘం ప్రారంభించబడ్డానికి పౌలు దెబ్బలు తిన్నాడు. ఫిలిప్పి సంఘం ప్రారంభించడానికి పౌలు ఏం తిన్నాడు? దెబ్బలు తిన్నాడు. చెరసాలలో బంధించబడ్డాడు. ఈ సంగతులన్నీ మనకు అపోస్తుల కార్యాలు చూస్తే కనపడుతుంది. కాబట్టి ఫిలిప్పిలో సువార్త ప్రకటించిన వాడు, ఫిలిప్పి సంఘాన్ని కట్టినవాడు ఎవరంటే పౌలు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? జైల్లో ఉన్నాడు. వారికి సువార్త చెప్పినవాడు, సంఘాన్ని కట్టి వాడు ఎక్కడున్నా అంటే జైల్లో ఉన్నాడు. ఈ సంగతి సంఘస్థులకు తెలిసింది. అరే, మనకు సువార్త చెప్పినవాడు, సంఘాన్ని కట్టినవాడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. కాబట్టి ఆ రోమా జైలుకు వెళ్ళి పౌలు క్షేమ సమాచారం తెలుసుకునేవారు కావాలి. పౌలు యొక్క అవసరతలు తీర్చేవారు కావాలి. ఎవరైనా వెళ్తారా అని చెప్పి ఫిలిప్పి సంఘం అంతా కూర్చొని చర్చిస్తూ ఉన్నారు. ఆ కాలంలో రోమాకు వెళ్ళాలంటే ఓడలో వెళ్ళాలి. ఓడలో ప్రయాణమై వెళ్తారు కానీ తిరిగి వస్తారన్న నమ్మకం మాత్రము లేదు. ఎందుకంటే అప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. ఆ అలల ద్వారా ఓడ ఎప్పుడైనా బద్దలు కావచ్చు, మునిగిపోవచ్చు. రెండవది, ఆ ఓడలో ఆనాడు భయంకరమైన దోమలు ఉండేవి. అవి కుడితే భయంకరమైన జ్వరాలు వచ్చి చచ్చిపోయేవాళ్ళు. కాబట్టి మేం బోం అన్నారు. అయితే ఆ పెద్దలలో ఒక పెద్ద ఉన్నాడే, ఎపఫ్రోదితు అని ఆయన నేను తప్పకుండా పౌలు గారి దగ్గరికి వెళ్తాను, పౌలు యొక్క క్షేమ సమాచారం తెలుసుకుంటాను, మరి సంఘము ద్వారా మీరు ఇచ్చే ఆ సహాయాన్ని నేను అందించి వస్తానని ముందుకు వచ్చాడు. చూడండి, అన్ని అనుకూలతలు ఉంటే పోతామనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏ అనుకూలత లేదు కానీ నేను వెళ్తాను అన్నాడు ఎపఫ్రోదితు. చూడండి, ఎవరైనా అన్ని అనుకూలతలు ఉంటే వెళ్తామంటారు కదా. ఓడ ప్రమాదాలు లేకుంటే పోతామంటారు, మార్గమధ్యంలో ఎటువంటి రోగాలు రాకుంటే పోతామంటారు. కానీ మిగతా ఎవరు మేం పోం అన్నారు. ఎపఫ్రోదితు మాత్రం ఏమన్నాడు? నేను వెళ్తాను అన్నాడు. ప్రమాదమైనా సరే, చనిపోయినా సరే, రోగం వచ్చినా సరే, మనకు సువార్త చెప్పినవాడు, ఇక్కడ సంఘాన్ని కట్టినవాడు, ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు ఆయనను పరామర్శించాలి, ఆయన అవసరతలు తెలుసుకోవాలి అని చెప్పి ఎపఫ్రోదితు ముందుకు వస్తే ఎపఫ్రోదితును పంపించారు. ఎపఫ్రోదితును పంపించారు. పౌలుకు కావలసినటువంటి అవసరాలు తీర్చడానికి కొంత సహాయ నిధిని సేకరించి పంపించేశారు. అయితే ఎపఫ్రోదితు ప్రయాణమై వెళ్ళాడు. కానీ పౌలు దగ్గరికి వెళ్ళే సమయానికి ఎపఫ్రోదితు ఏమైనాడంటే రోగి అయిపోయినాడు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైనాడు? రోగి అయినాడు. ఎపఫ్రోదితు వచ్చాడని పౌలు సంతోషించాలన్నా, నా దగ్గరకు వచ్చిన అతను రోగి అయినాడని బాధపడాలన్నా? కొన్నిసార్లు మన దగ్గరికి ఎవరైనా వస్తారు, వచ్చినారని సంతోషించాలన్నా, రోగంతో వస్తే మనం బాధపడాలన్నా? అర్థం కాదు కొన్నిసార్లు.
పౌలుకు కూడా పరిస్థితి ఏమైంది? అరే, అంత దూరం నుంచి నన్ను పరామర్శించడానికి వచ్చాడు అని ఒకవైపు సంతోషిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చిన వ్యక్తి ఏమైపోయినాడు? రోగి అయినాడని మరోసారి బాధపడుతూ ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, మీ సేవకుని యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి, నీ సేవకుని యొక్క అవసరతలు తీర్చడానికి అంత దూరము నుంచి తన ప్రాణమును సైతం లెక్క చేయకుండా వచ్చాడు ఎపఫ్రోదితు. మరి ఎపఫ్రోదితును మీరు కరుణించండి, కనికరించండి, బాగు చేయండి అని పౌలు వేదనతో ప్రార్థన చేశాడు. పౌలు యొక్క ప్రార్థన విన్న ప్రభువు ఎపఫ్రోదితును ఏం చేశాడు? బాగు చేశాడు. ఆయన బాగుపడిన తర్వాత కొంతకాలం అక్కడ పౌలు దగ్గర ఉన్నాడు. ఆ ఎపఫ్రోదితుతోనే ఈ ఉత్తరం రాసి పంపించాడు పౌలు. ఈ లేఖను ఏమంటారంటే కృతజ్ఞతా లేఖ అంటారు. అంటే ఫిలిప్పీ సంఘస్థులు తన పట్ల చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో ఈ లేఖ రాశాడు. ఫిలిప్పీ పత్రిక దేంతో రాశారు చెప్పండి? ఫిలిప్పీ సంఘస్థులు చూపించిన ప్రేమకు కృతజ్ఞతగా ఈ పత్రిక రాసి పంపించాడు. అందుకే దీని కృతజ్ఞత లేఖ అంటారు. అంటే పౌలుకు కూడా సంఘము పట్ల ఏమున్నదంటే ఒక కృతజ్ఞత ఉంది. ఏముంది? తన పట్ల చూపించిన ప్రేమకు కృతజ్ఞత కలిగిన వాడుగా పౌలు ఉన్నాడు. మనకి ఎన్నో వార్షికోత్సవం ఇది? 7వ వార్షికోత్సవం. మరి 7 వార్షికోత్సవాలను జరుపుకోవడానికి కూడా ప్రభు మన ఎడల ఏం చూపించాడంటే ప్రేమ చూపించాడు. 7 వార్షికోత్సవాలు జరుపుకోవడానికి అంటే 7 సంవత్సరాలు ఇక్కడ ప్రభు ఆయన సంఘాన్ని కాపాడుతూ, ఈ సంఘం మీద ఆయన కనుదృష్టి ఉంచి, ఆయన కాపుదలను ఇచ్చి, ఆయన క్షేమాన్ని ఇచ్చి, ఈ 7 సంవత్సరాలు మన ఎడల ఆయన చూపించిన ప్రేమకు మనమేమై ఉండాలి? ఫిలిప్పీ సంఘస్థులు చూపించిన ప్రేమకు పౌలు ఏమై ఉన్నాడంటే కృతజ్ఞుడై ఉన్నాడు. మన ఎడల ప్రభువు చూపించిన ప్రేమకు మనమేమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. అది ముఖ్యమైనది. ఈ వార్షికోత్సవం దేనికోసం అంటే మనం ఆయనకు కృతజ్ఞులుగా ఉండడానికి, లెక్క ఎక్కువై తిని కూర్చోడానికి కాదు, డబ్బులు ఉన్నాయి కాబట్టి మీటింగ్ పెట్టుకున్నామని కాదు, దానికోసం కాదు. మన ఎడల ఈ 7 సంవత్సరాలు ప్రభు చూపించిన ప్రేమకు మనమేమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత అనేది మన జీవితాలలో మనం కలిగి ఉండాలి. ముఖ్యంగా 3 ఎడల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఎవరెవరి ఎడల? నెంబర్ 1, దేవుని ఎడల మనము కృతజ్ఞులమై ఉండాలి. దేవుని ఎడల మనము కృతజ్ఞులమై ఉండాలి. మనం ఒకప్పుడు ఎవరము చెప్పండి? సువార్త మనం వినకముందు మనమెవరము? అన్యులం. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తను మనం విన్నామో, సువార్త నశించే వారికి అది వెరితనమే కానీ రక్షించబడిన మనకేమైంది? అది దేవుని శక్తి. అంటే సువార్త ద్వారా మనం ఏమైనామంటే రక్షించబడ్డాం. ప్రభు మనకిచ్చిన రక్షణకై మనము కృతజ్ఞులమై ఉండాలి. రక్షించబడ్డ వారిని ఎక్కడ చేర్చాడు ప్రభు? సంఘ సహవాసంలో చేర్చాడు. ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే లోకములో ఉన్నాం, లోక ఆచారాలలో ఉన్నాం, లోక పద్ధతులలో ఉన్నాం, లోక విధానాలలో ఉన్నాం. రక్షించబడిన మన అందరిని ఎక్కడికి తీసుకొచ్చాడంటే ప్రభు సంఘములోకి తీసుకొచ్చాడు. సంఘ సహవాసం ఇచ్చినందుకై కూడా మనము కృతజ్ఞులుగా ఉండాలి. అదేవిధంగా ఈ సంఘము సహవాసములో నుంచి ప్రభు మనకు ఏమి ఇవ్వబోతున్నాడంటే పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారం పద్ధతి ఉంటుంది. ఒకటి
పరిశుద్ధ స్థలం అంటారు. తర్వాత వచ్చే స్థలాన్నే అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలము సంఘానికి సూచనగా ఉన్నది, అతి పరిశుద్ధ స్థలం పరలోకానికి సూచనగా ఉన్నది. అంటే ఇప్పుడు ప్రభు మనని ఎక్కడికి తీసుకొచ్చాడు? పరిశుద్ధ స్థలములోకి తీసుకొచ్చాడు. సంఘ సహవాసం. పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిన వ్యక్తులు ఎక్కడికి వెళ్తారు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. ఇక వేరే సిస్టమ్ ఏం లేదు దీంట్లో. కాబట్టి మనకు పరలోకములో కూడా మన ప్రభు మనను కూర్చుండబెట్టాడు. ప్రస్తుతం మనం ఇక్కడ టెంపరీగా ఇక్కడ ఉన్నాం అంతే. ఈ టెంట్ కింద టెంపరీగా ఉన్నాం. మనం భవిష్యత్తులో ఎక్కడ ఉండబోతున్నాము? పరలోకములో ఉండబోతున్నాం. కాబట్టి ప్రభు మనకు రక్షణ ఇచ్చి శిక్షను తప్పించినందుకై మనం కృతజ్ఞులుగా ఉండాలి. లోకములో నుండి సంఘములోనికి మనల్ని తీసుకొచ్చినందుకై మనం కృతజ్ఞులుగా ఉండాలి. నరకానికి వెళ్ళవలసిన మనల్ని పరలోకములో కూర్చుండబెట్టినందుకై మనం ఏమై ఉండాలి? కృతజ్ఞులముగా ఉండాలి. కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. అది చెప్పాను. కాబట్టి మొట్టమొదట మన ప్రభువుకు మనం ఏమై ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత. మనము కృతజ్ఞత ఎంతగా మనము కలిగి ఉంటామో అంతగా మన జీవితాలు విస్తరించబడతాయి. దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనము ఒక వచనాన్ని మనం 9వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. చూడండి, ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. యేసు ప్రభు వారికి బహుజన సమూహం వచ్చారు అక్కడికి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ రొట్టెలు పెట్టమని చెప్పి యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు. ప్రభువా, వచ్చిన వాళ్ళందరికీ రొట్టెలు పెట్టాలంటే 200 దేనారములు ఉండాలి. అది కూడా కొంచెం కొంచెం రొట్టె వస్తుంది అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ యేసు ప్రభు వారు ఏమడిగాడు శిష్యులను అని మనం చూస్తే, తర్వాత పేతురు ఏం చెప్తున్నాడంటే, ప్రభువా, ఇక్కడ ఉన్న చిన్నవాని వద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు. ఒక శిష్యుడు ఏం చెప్పాడు? 200 దేనారములు అవుతాయని డబ్బులు చెప్పాడు. ఇంకో శిష్యుడు ఏం చెప్తున్నాడంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇవి ఏమాత్రమో అన్నాడు. అంటే 200 దేనారములు మన దగ్గర డబ్బులున్నా రొట్టెలు మాత్రం దొరకవు అని చెబుతూ ఒక శిష్యుడు. మరో శిష్యుడు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నాడు అక్కడ. ఇవి ఏమాత్రము ఇంతమందికి? అక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది ఉన్నారు. అంటే స్త్రీలను లెక్క పెట్టలేదు అక్కడ. పురుషులు 5,000 మంది ఉన్నారంటే స్త్రీలు కూడా తప్పకుండా వాళ్ళు కూడా ఒక 5,000 మంది ఉండొచ్చు. మరి వారితో కలిసి పిల్లలు కూడా వస్తారా రారా? పిల్లలు కూడా వస్తారు. పిల్లలు ఎంతమంది ఉండొచ్చు వారితో కలిసి? 3,000. ఏమయ్యా, ఇప్పుడు పిల్లలు ఒక్కొక్క ఇంటికి 1 2 అని ఇప్పుడు పెట్టుకున్నాం. అప్పుడు 1 2 లేరు, డజన్ అరడజన్ అప్పుడు ఉండేది. డజన్ అన్న ఉండాలి, అరడజన్ అన్న ఉండాలి అప్పుడు. ఇప్పుడు 1 లేక 2 అని చెప్పుకుంటున్నాం. భయపడి ఇప్పుడు అంతే. మనం ఏమైపోతున్నామంటే భయపడతా ఉన్నాం అంతే. మిగతా ఏమి ఇచ్చినా తీసుకుంటాం కానీ పిల్లలు మాత్రం తీసుకోం. చూడి, 1 ఎకరా పొలం ఉంటే ఇంకొక ఎకర ఇచ్చే తీసుకుంటాం. ఒక ఇల్లు ఉంటే ఇంకొక ఇల్లు ఇచ్చే తీసుకుంటాం. ఒక ప్రమోషన్ కాకుండా ఇంకో ప్రమోషన్ ఇస్తే తీసుకుంటాం. ఏమయ్యా, ఈ జీతం పిఆర్సీ పెంచితే మనం తీసేసుకుంటాం. ఏదైనా తీసుకుంటాం కానీ పిల్లలను మాత్రం ఏమంటాం? చాలు చాలు అంటాం. పిల్లలను చాలంటాం. చూడండి,
ఫాక్స్ గారు దాన్ని ఒప్పుకోరు. ఆయన ఈ లోకంలో మనకు దేవుడు ఏమిచ్చినా కూడా భౌతికమైన ఆశీర్వాదాలు వద్దనకుండా తీసుకుంటా ఉన్నాం. గర్భఫలం అనేది ఎవరిచ్చేది? ఆయన ఇచ్చే బహుమానం. నువ్వెవరు వద్దనడానికి అంటాడు ఆయన. నువ్వు ఎవరు వద్దనడానికి? ఆయన ఇస్తున్నాడంటే మూతి పెట్టినోడు ఏం పెడతాడు? ముద్ద కూడా పెడతాడు. మూతి పెట్టినాడంటే అర్థం ఏముంది? ముద్ద కూడా పెడతాడు. నీకు మూతి పెట్టినాడు కానీ ముద్ద పెట్టాడు అనే అవిశ్వాసాన్ని బట్టి నువ్వేమంటావు? వద్దంటావు అంటాడు. నమ్మాలి కదా. మనం చాలా విషయాలు ఏమంటాం? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమైన ఈ మాటలు చెప్పడానికి బాగుంటాం. కానీ యాక్చువల్గా నమ్మంది ఎవరంటే మనమే. మనం ఈ విషయాల్లో సంతానం దేవుడు ఇస్తే ఆ సంతానాన్ని గొప్ప చేస్తాడని ఎందుకు నమ్మము? నాకు తెలుసు ఒక ఆయన విజయవాడలో ఉన్నాడు, ఒక అంకులు దేవసాయం గారని, ఇప్పటికి ఉన్నాడు. ఆయనకు 87 ఏండ్లు, 8 మంది కూతుళ్ళు, 3 కొడుకులు. 8 మంది కూతుళ్ళు. చివరి కూతురికి ఏం పేరు పెట్టాడో తెలుసా? జాయ్ అని పెట్టాడు. 8 మంది పీజీ చదివారు. 8 మంది పీజీలు, 8 మంది మంచి జాబులు ఉన్నారు. 3 కొడుకులు ఉంటే 3 మంచి జాబులు. ఒక పెద్ద కొడుకు ఐపీఎస్, ఒక కొడుకు ఏరోనాటికల్, ఒక కొడుకు సాఫ్ట్వేర్. మిగతా కూతుర్లు కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు, టీచింగ్ సైడ్ ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. తెలుసా? అంకులు నేను ఎట్లా మీకు సాధ్యమైందంటే ఆయన అదే చెప్తాడు. ఆయన గర్భఫలం ఇచ్చింది ఆయనేనయ్యా. ఆయన ఇచ్చిన దాన్ని మేము వద్దనకూడదు అనుకున్నాం ఇద్దరము. ఆయన కొరకు మేము మా బిడ్డలను పెంచినాము. మళ్ళీ ఎట్లా పెంచినాడంట? ఇండియన్ క్రిస్టియన్ అని రాపించి పెంచినాడంట. ఇంక చూడండి, ఇండియన్ క్రిస్టియన్ అని రాపించండి. ఇండియన్ క్రిస్టియన్ అంటే అది ఓసి కిందకి కూడా పోతుంది. ఎప్పుడే కానీ మీరు ఎవరు అని ఎవరు ప్రశ్నించకుండా నేను చేశానే అంటాడు. అంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పది. నిజంగా నమ్మాడు దేవుని వాక్యాన్ని. అందుకే దేవుడు వాళ్ళ జీవితాల్లో ఏం చేశాడంటే గొప్ప కార్యాలు చేశాడు. నేను మొన్ననే మీటింగ్స్ కూడా వెళ్ళి వచ్చాను. వాళ్ళ ఇంట్లోనే ఉంటాను విజయవాడ పోయినప్పుడు. వాళ్ళ పేరెంట్స్ కోసం వాళ్ళ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, కొడుకు కారు పంపిస్తాడు చర్చి దగ్గరికి. మేము కూడా ఆ కారులోనే పోతాం. చూసారా? కొన్నిసార్లు మనం ఏమైపోతున్నామంటే మనకు చేత కాదనుకుంటున్నాం. వాస్తవమే మనకు చేత కాదు. కానీ మనం నమ్ముకున్న దేవునికి ఏమవుతుంది? అదే కదా దేవుడు అబ్రహాముతో చెప్పింది. అబ్రహామా, నువ్వు కనడానికి నీకు శక్తి లేదు అని నీ భార్య అనుకుంటుంది, ఇవ్వడానికి మాత్రం నాకేముంది? శక్తి ఉంది. షారాకు అప్పటికే గర్భం ఏమైపోయిందంటే మృతతుల్యం అయిపోయింది. స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఇక కనడానికి నాకు శక్తి లేదయ్యా, వీలు కాదని అంది. అవును, నీకు వీలు కాదు, నీకు శక్తి లేదు, కానీ ఇచ్చే నాకు దగ్గర ఏముంది? శక్తి ఉంది. గర్భం మృతతుల్యమైన గర్భంలో నుంచి వచ్చాడా? వాగ్దాన పుత్రుడు రాలేదా? వాస్తవానికి మనకు శక్తి ఉండదు. కొన్నిసార్లు మనకు శక్తి లేక మనం ఏమనుకుంటామంటే దేవునికి శక్తి లేదనుకుంటాం. మోషే కూడా అంతే కదా. మోషేను మాంసం అడిగితే ప్రజలందరూ, మోషే ఏడుస్తాడు, ప్రభువా ఇంతమందికి నేను మాంసం ఎక్కడ తెచ్చిపెట్టాను, నన్నెందుకు నాయకునిగా పెట్టినావు అని ఏడుస్తాడు. మోషే, యెహోవా బాహుబలము తక్కువైనదా? చూడు, ఈ రాత్రికే పూరేళ్ళన్ని మాంసం ఆ పాలెములంతా ఉంటుంది అన్నాడు. కొన్నిసార్లు నాయకులుగా మనకు కూడా శక్తి ఉండదు. నాయకులుగా నడిపించే వాళ్ళకు కూడా శక్తి ఉండదు. వైమా ఇంతమందితో ఎట్లా మనం అనుకుంటాం. కానీ మనల్ని నాయకులుగా నియమించాడు ఆ దేవుడు శక్తి కలిగిన వాడు. తెల్లారేటప్పటికి మొత్తం మాంసం అంతా వచ్చేసింది అక్కడికి.
చూసారా? అయితే మన సబ్జెక్ట్ ఇది కాదు, కానీ నేను అలా ముందుకు వెళ్తూ ఉన్నాను. దాటుకుందాం దాంట్లో నుంచి. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఎలాగ సరిపోతాయి అని అంటున్నాడు శిష్యుడు. అప్పుడు యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు నా చేతుల్లో పెట్టండి అన్నాడు. యేసుప్రభు వారి చేతుల్లో పెట్టారు. యేసుప్రభు వారు ఏం చేశారు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని పంచి పెట్టండి అన్నాడు. ఏం చెల్లించారు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు. అంతే. పంచిపెట్టండి అన్నాడు, పంచిపెట్టేశారు. 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, 10,000 మంది పిల్లలు, దాదాపుగా 20-25,000 మంది ఎలా తిన్నారంట? తృప్తిగా తిన్నారు. అంటే ఇక్కడ కృతజ్ఞతా స్తుతి అనేది ఏం జరుగుతుంది? అక్కడ 5 రొట్టెలు 1,000 మందికి ఆహారంగా మార్చబడింది. మనము కూడా దేవుడు మనకిచ్చిన వాటి విషయంలో మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో, మన రక్షణ విషయంలో కృతజ్ఞత, మన సహవాస విషయంలో కృతజ్ఞత, మనం పరలోక విషయంలో కృతజ్ఞత, అలాగనే ఈ లోకములో కూడా మనకు ప్రభువు ఏమైతే ఇచ్చాడో వాటన్నిటి విషయంలో మనం ఏమై ఉండాలి? కృతజ్ఞులమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, కృతజ్ఞతాస్తుతి అనేది మన స్థితిగతులను ఏం చేస్తుంది? మారుస్తుంది. అంతే. కృతజ్ఞతాస్తుతి అనేది మన స్థితిగతులను మారుస్తుంది. భక్తుడైన దావీదు కూడా 103వ కీర్తన, అది కృతజ్ఞతా కీర్తన అంటారు. ఆయన జీవితం కూడా ఎలాగ ప్రారంభించబడింది చెప్పండి? వాళ్ళ తండ్రి యొక్క మందను మేపడానికి నియమించబడ్డాడు. గొర్రెలు కాసుకు గొర్రెలు గాయిపోరంటే దేవానికి స్తోత్రం అనే వాళ్ళు ఉన్నారు? ఎవరైనా ఉన్నారు చెప్పండి? దేవానికి స్తోత్రం అన్నారు. ఎందుకంటే గొర్రెలు ఎండలకు ఎండాల, వానకు నానాల, మంచుకు నానాల్సిందే. పగలు రాత్రి లేదు. ఆ పని ఇస్తే ఎవరు కూడా స్తుతించలేరు. మనం చూస్తే దావీదును గొర్రెల కాపరిగా నియమించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తాడు. తర్వాత సౌలు మీద యోధునిగా నియమించిన, సౌలు దగ్గర ఆయుధాలు మోసేవానిగా నియమించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. సౌలు దగ్గర ఉన్న యోధులందరి మీద ఇతని నాయకునిగా నియమించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. సహస్రాధిపతిగా నియమించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. రాజుగా నియమించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఆ కృతజ్ఞతాస్తుతి చెల్లించే అనుభవం ఉంది కాబట్టే ఒక గొర్రెల కాపరి నుంచి ఒక రాజుగా ఆయన ఏమైనాడు? ఇదైనాడు. చూసారా? అందుకే దేవుని ప్రజలమైన మనం వ్యక్తిగతంగా విస్తరించాలన్నా, కుటుంబముగా విస్తరించాలన్నా, సంఘముగా విస్తరించాలన్నా మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఈ కృతజ్ఞతాస్తుతి అనేది ఏం చేస్తుందంటే మన స్థితిగతుల్లో మార్పు తీసుకొస్తుంది. ఆత్మీయ స్థితిలో మార్పు తీసుకొస్తుంది, ఆర్థిక స్థితులలో మార్పు తీసుకొస్తుంది, ఆరోగ్య స్థితిలో మార్పు తీసుకొస్తుంది. స్తుతి అనేది స్థితిగతులను మార్చేదే స్తుతి. అందుకే దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో సనగకూడదు. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఏం చేశారు చెప్పండి? సనిగిరి. వాళ్ళకు ఏమిచ్చినా సనుగుతానే ఉండారు. సనిగిన వాడు ఎప్పుడు ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏ విషయాల్లో కూడా ఆ వ్యక్తి విస్తరించలేడు, సనిగేవాడు. అందుకే బైబిల్ చెప్తున్నది, మీరు సనుగకుడి, వారు సనిగి సంహారకుని చేత ఏమైనారన్నాడు? సంహరించబడిరి. అందుకే ఈనాడు దేవుని సంఘాలలో ఎక్కువగా మనకేమి వినపడుతున్నాయి? స్తుతి వినపడుతుందా? సనుగులు వినపడుతున్నాయా?
సనుగులు ఎక్కువగా. అయ్యా అమ్మా, నువ్వు వ్యక్తిగతంగా విస్తరించలేకపోతున్నావు, నీ కుటుంబం విస్తరించలేకపోతుంది. కారణం ఏమిటంటే ఈ సనుగులే. సనిగిన వాడు ఎప్పుడు కూడా విస్తరించలేడు, వాడు అంతరించిపోతారు వాళ్ళు. దినదినం ఇంకా కృషించిపోతారు. అందుకే వార్షికోత్సవం సందర్భంగా మనం ఏం మానుకుందాము? సనుగులు మానుకుందాము, కృతజ్ఞతాస్తుతి చెల్లించడం ప్రారంభిద్దాం. మీరు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం ప్రారంభించండి, మీ స్థితిగతుల్లో మార్పు ప్రారంభమవుతుంది. మేము ప్రారంభ పరిచర్యలో చాలా కష్టంగా ఉండేది. మా పిల్లలకు 5 రూపాయల బిస్కెట్లు తీసుకొచ్చేవారు అనమాట, ప్యాకెట్లు. అవి 50 అప్పుడు 5 రూపాయలు, ఏవైనా 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే తీసుకొచ్చేవాడిని. ఆ 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి ఆ బిస్కెట్ ఓపెన్ చేయకుండా ముందుగా చెప్పేవాడిని, అమ్మాయి బిస్కెట్ ఇచ్చినందుకు యేసయ్యకు స్తుతి చెల్లించి తర్వాత తినండి అని చెప్పేవాడిని. బిస్కెట్ ఇచ్చినా ఏమిచ్చినా ఏం చెప్పేవాడిని? ముందుగా కొన్నిసార్లు మనకి ఏమి ఇచ్చే స్తుతి చెల్లిస్తావుంటే పెద్ద ఇస్తే కదా, పెద్ద ఇచ్చే స్తుతి చెల్లిస్తావు. చిన్నవి 5 రూపాయల బిస్కెట్లు, చిన్న చాక్లెట్లు, అప్పుడు 10 పైసలు చాక్లెట్లు, అవి ఇస్తే వాళ్ళు తీసుకొని యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా మాకు ఇచ్చినందుకు అని తినేవాళ్ళు. అంతే. దేవుడు మనకు ఏమిచ్చినా కూడా మనం ఏం చేయాలి? అదే మనం చేయాలి. అదే మనం చేయాలి. మనం ఎలాగ విస్తరిస్తామో ఆ తర్వాత మనకు అర్థమవుతుంది. మనకి ఇచ్చిన వాటిని బట్టి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మనం ప్రారంభిస్తే మన స్థితిగతులు తప్పకుండా ఏం చేస్తాడు? దేవుడు మార్పు తీసుకొస్తాడు. కొంతమంది జీవితకాలం అంతా సనుగుతూనే ఉంటారు, గొనుగుతూనే ఉంటారు. ఇశ్రాయేలీలు దేవుని మీద సనిగారు. రెండవది, వారి మీద నియమించిన నాయకుని మీద సనిగారు. వారికి ఏర్పాటు చేసిన యాజకుని మీద సనిగారు. వారి జీవితకాలం అంతా వారికి ఏమి ఇచ్చినా ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? సనిగిరి సంహరించబడిరి. ఎంత బాధకరమైనది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, వార్షికోత్సవ సందర్భంగా మనకు ముఖ్య సందేశం ఏంటంటే సనుగులు మానుకుందాం, కృతజ్ఞతాస్తుతి చెల్లించుట ప్రారంభిద్దాం. అప్పుడు నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబం, సంఘం ఎలాగ అవుతుందంటే అది విస్తరించబడుతుంది. ఏ విషయాల్లో నువ్వు విస్తరించబడాలనుకుంటావో ఆ విషయాలలో నువ్వు విస్తరించబడతా ఉంటావు. అంతే. ఆ విషయాలలో విస్తరించబడతాం. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, ఇంకా ఎవరికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి? రెండవది, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనమళ్ళు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. రెండవదిగా, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనము కృతజ్ఞులమై ఉండాలి. వారికి ఏ విధంగా మనం కృతజ్ఞులమై ఉంటాము? ఏ విధంగా మనం కృతజ్ఞులమై ఉంటామండి? తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు. ఈ భూమి మీదకి ఒక వ్యక్తి రావాలంటే 2 వ్యక్తులు కావాలి. భూమి మీదకి ఒక వ్యక్తి రావాలంటే ఎవరు కావాలి?
ఇద్దరు వ్యక్తులు కావాలి. అంటే తల్లి కావాలి, తండ్రి కావాలి. ఇద్దరు వ్యక్తులు లేకుండా భూమి మీదకి వచ్చిన వారు ఒకే ఒకరు, యేసు ప్రభువారే. మిగతా ఈ భూమి మీదకి ఏ వ్యక్తి రావాలన్నా కూడా ఇద్దరు వ్యక్తులు కావాలి. అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు. వారే తల్లిదండ్రులు. వారే తల్లిదండ్రులు. అంటే మనం ఈ భూమి మీదకి రావడానికి ఎవరు కారకులుగా ఉన్నారు? తల్లిదండ్రులు. అది ప్రియులారా. ఒక బిడ్డను గర్భం ధరిస్తానే తల్లి ఎంత సంతోషిస్తుంది చూడండి. గర్భం ధరిస్తానే తల్లి ఏం చేస్తుంది? చాలా సంతోషిస్తుంది. తర్వాత ఆ బిడ్డను గర్భంలో కాపాడడానికి డాక్టర్ యొక్క సలహా మేరకు తన డెలివరీ వరకు కూడా చాలా జాగ్రత్త తీసుకుంటుంది. ఎందుకోసం? పొరపాటున అజాగ్రత్తగా ఏదైనా చేస్తే లోపల బేబీకి ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. అందుకే 9 మాసాలు ఆ బిడ్డకు ఎటువంటి నష్టము, ప్రమాదం జరగకుండా తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డను కాపాడుకుంటుంది. చివరకు ప్రసవ దినాలు వచ్చినప్పుడు, స్త్రీకి ప్రసవ దినం అనేది మరణదినం అంటారు. చాలామంది డెలివరీ సమయంలో చనిపోయిన స్త్రీలు కూడా బైబిల్లో ఉన్నారు. బెన్యామీను కని వారి తల్లి రాహేల్ ఏమైంది చెప్పండి? చనిపోయింది. తల్లికి ఒక కోరిక ఉంటుందంట, నేను చచ్చిపోయినా నా ప్రతిరూపం భూమి మీద ఉండాలని ఉంటుందంట. చూసారా? ఇప్పుడు నార్మల్ డెలివరీలు లేవు, కానీ సిజరీన్ డెలివరీలు ఉన్నాయి. ఈ సిజరీన్ చేసేటప్పుడు కూడా డాక్టర్లు ఏం సైన్ చేయించుకుంటారు చెప్పండి? ఏం చేసి సైన్ చేయించుకుంటారు చూడండి. సైన్ చేయించుకోకుండా ఎవరు చేయరు. ఎందుకు? ఒకవేళ మేము సిజరీన్ చేసేటప్పుడు తల్లికి కానీ బిడ్డకు కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మేము బాధ్యులం కాదు అని రాయించుకుంటాడు. సంతకం పెట్టకుండా పొరపాటున కూడా వాడు ఏం చేయడు? సిజరీన్ చేయడు. అంటే అర్థమేముంది? సిజరీన్ చేసే సమయంలో కూడా తల్లి చనిపోవడానికి అవకాశం ఉంది. అంటే తను బలి కావడానికి ఇష్టపడుతుంది, కానీ ఒక బిడ్డకు జన్మనివ్వడానికి మాత్రము వద్దని చెప్పదు. అదే తల్లి ప్రేమ అంటారు. అదే తల్లి ప్రేమ అంటారు. అలాగా బిడ్డను భూమి మీదకి తీసుకొస్తుంది. భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డను ఎంతో జాగ్రత్తగా చూస్తుంది. ఆ తల్లి భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి తండ్రి ఇద్దరు బిడ్డకు బాగలేకపోతే కొద్దిసేపు నేను నిద్రపోతా, కొద్దిసేపు నువ్వు మేలుకో అంటారు. చూసారా? సగం సేపు అమ్మ నిద్రపోతాయి, సగం సేపు నాయన నిద్రపోయి ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు. అలాగనే ఆ బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారు చూడండి. వాళ్ళకు చదువు లేకపోతే, మాకు చదువు లేకపోయినా మా పిల్లలకి ఏముండాలి? చదువు ఉండాలి. వీళ్ళు సైకిళ్ళలో పోతూ ఉంటారు, పిల్లలకు మోటార్ సైకిళ్ళు తీపిస్తారు. వీళ్ళింట్లో సరిగా సామాన్యమైన ఫ్యాన్లు మాత్రమే ఉంటాయి, పిల్లలను ఏసీ క్యాంపస్లో పెట్టి చదివిస్తారు. చూసారా? వీళ్ళకు సరైన బట్టలు ఉండవు, కానీ పిల్లలకు మంచి మంచి బట్టలు కొనిచ్చేస్తారు. ఆ పిల్లలు పెద్దవారై ప్రయోజకులైన తర్వాత మొట్టమొదట ఆనందించే వాళ్ళు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులే. మొట్టమొదట ఆనందించే వాళ్ళు తల్లిదండ్రులే. అంటే ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసము తమ్మును తాము అప్పగించుకునేవారే తల్లిదండ్రులు. అది తల్లిదండ్రులు అంటే వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు పిల్లలు ఏమై ఉండాలి? కృతజ్ఞులై ఉండాలి. అది చెప్పాడు. ప్రత్యుపకారము చేయాలి అన్నాడు. వారికి ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అర్థమైందంటే వారికి ప్రత్యుపకారం చేయడం. అంటే మన బాల్య దినాలలో మనకు ఎటువంటి ఉపకారం చేశారో వాళ్లకు మనం ఇప్పుడు వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి ప్రత్యుపకారం చేయడం. తల్లిదండ్రులకు పిల్లలు చేసేది ఎప్పుడు కూడా ఉపకారం కాదు. తల్లిదండ్రులకు పిల్లలు చేసేది ఉపకారం కాదు. ఎప్పుడు కూడా మనం అలా అనుకోకూడదు.
మా అమ్మకు నేను ఇది చేసిన, మా నాయనకి ఇది చేసిన, నువ్వేంది మీ అమ్మకు మీ నాయనకు చేసింది? వాళ్ళు మనకు ఉపకారం చేస్తే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకు ప్రతి ఉపకారం చేస్తున్నాం. అదే కృతజ్ఞత. మన బాల్య దినాలలో మన ఆరోగ్య విషయంలో వారు శ్రద్ధ చూపించారు. ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించారు. మన బాల్య దినాల్లో మన వస్త్రాల విషయంలో వాళ్ళు శ్రద్ధ చూపించారు. ఇప్పుడు వాళ్ళ వస్త్రాల విషయంలో శ్రద్ధ చూపించారు. మన బాల్య దినాలలో మన ఆహార విషయంలో శ్రద్ధ చూపించారు. ఇప్పుడు వాళ్ళ ఆహార విషయంలో శ్రద్ధ చూపించాలి. మనకు బాల్య దినాలలో వారు ఎలా చూశారో వృద్ధాప్యములు ఇప్పుడు మనం అలాగనే వారిని చూడాలి. ఇదే మనం వారికి కృతజ్ఞత కలిగి ఉండడం అంటే. కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా మనం ఏమై ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. వారి ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉంటే, కొంతమంది అంటారు, పోమ్మా ముసలోళ్ళకు మీకు డబ్బులన్నీ పెట్టి మా పిల్లోని చదివించుకోవాలనా లేదా అంటున్నారా లేదా? చెప్పండి. వాడి చదివించుకోవాలనా లేదా? ముసలోళ్ళు మీరు ఉంటేనేం పోతేనేమంటారు కొన్నిసార్లు. ఏమా అంటున్నారా లేదా? చాలాసార్లు మనం అనేస్తున్నాము. నోటి దురద ఎక్కువైంది మనకు. అని బైబిల్ ఏం చెబుతా ఉందో చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడు? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో నీకు మేలు కలుగునట్లు అన్నాడు. తల్లిదండ్రులకు మనము కృతజ్ఞత కలిగి ప్రత్యుపకారం చేస్తే మనకేం కలుగుతుంది అన్నాడు? నీకు మేలు కలుగుతుంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే నీ ఆయుష్ పొడిగించబడుతుంది. అన్నీ పొడిగించబడతాయి. నువ్వు ఆత్మీయతలో పొడిగించబడతావు, నువ్వు ఆర్థికంగా పొడిగించబడతావు, నీ ఆరోగ్యపరంగా కూడా నువ్వు అన్ని విషయాలలో పొడిగించబడతావు. అంటే నువ్వు విస్తరిస్తావే కానీ నువ్వేం కావు, తగ్గిపోదు. అక్కడ మీకు పెడితే మా కొడుకు లేకుండా పోతుంది, మీకు పెడితే మా కూతుర్లకు లేకుండా పోతుంది కాదు. మేలు కలుగుతుంది అని చెప్పాడు అక్కడ, లేకుండా పోతుంది అని చెప్పలేదు అక్కడ. చాలాసార్లు ఏం చేస్తామంటే మనం ఇళ్ళల్లో మా పిల్లలకు పెట్టుకోకుండా మీకు పెట్టాలంటే వాళ్ళెవరు వాళ్ళల్లో నుంచే మనం వచ్చాం వాళ్ళల్లో నుంచే. వృద్ధాప్యముకు వచ్చేటప్పటికి వారు కూడా మన పిల్లలే. బాల్యంలో మనం వాళ్ళ పిల్లలమైతే వృద్ధాప్యంలో వాళ్ళు ఎవరైనారు? మనకు పిల్లలైనారు. అది నీకు మేలు కలుగునట్లు, మేలుకైనా మేలే కలుగుతుంది, ఫిమేల్కైనా మేలే కలుగుతుంది. అంటే తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి? చాలామంది స్త్రీలు అంటారు, మీ కొడుకు కాడికి పోండి అంటారు. ఏమ్మా నిన్ను కనలే, నిన్ను చదివిలే, నీకు పెళ్లి చేయలే, ప్రతి డెలివరీకి ఇంటికి వచ్చివే, డెలివరీకి ఖర్చు పెట్టించి, స్తుతి కూడికి ఖర్చు పెట్టించి, మళ్ళీ నీ కూతురుకో కొడుక్కో చేంజ్ చేపియాలా అంటివి, చేంజ్ చేయకపోతే ఇంట్లోకి రానిరు నాయన అంటివి. చాలామంది చైన్లు చేయకపోతే ఇంట్లోకి రానిరు. మీ అమ్మ మీ నాయన ఏం పెట్టి పంపించినారంట? ఇంకేం పెట్టి పంపించాలా? పాపం నాకు తెలిసిన ఒక బ్లైండ్ ఆయన ఉన్నాడు, సువార్థికుడు, ప్రకాశం జిల్లాలో, ఈ మధ్య చనిపోయినాడు. ఆయన గుడ్ ఆయన్ను కూడా వదిలిపెట్టలేదు వాడు, వాళ్ళ అల్లుడు. మీ నాయన చైను నా కూతురుకు చైన్ ఏడ్చైనే తీసుకొని రాకపోతే ఇంట్లోకి రావకన్నాడంట. గుడ్ ఆయనండి పాపం. కొంతమంది గుడ్డోళ్ళులే, కుంటోళ్ళులే, కనికరమే ఉండదు. వాళ్ళకు కావాలి, కాసులు కావాలి. చూసారా? అసలు ఎక్కువ ఖర్చు చేసేది ఎవరు చెప్పండి? అమ్మాయిలకే ఖర్చు చేస్తారు, కానీ వాళ్ళు ఏమంటారంటే మీ కొడుకు కాడికి పోలే అంటారు.
ఏమ్మా ఇది న్యాయమేనా? ఆలోచన చేయాలి మనమంతా. అందుకే మేలు ఫిమేలు, స్త్రీలు పురుషులు అందరం మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల ఎడల వారికి ప్రత్యుపకారం చేయాలి. చేస్తే మనకేం చేస్తాడు దేవుడు? మేలు చేస్తాడు. ఇదిగో నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞత కలిగి ప్రత్యుపకారం చేశాను, దేవుడు నాకు మేలు చేయలేదని ఎవరైనా గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి. చెబితే అది అబద్ధం అవుతుంది. అది అబద్ధం అవుతుంది. నా పిల్లల కోసం నేను ఎంతో చేశాను, నా పిల్లలు నాకు మేలు చేయలేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తల్లిదండ్రులకు పిల్లలు చేస్తే ఎప్పుడు వారికి నష్టమో రాదు. అందుకే రెండవదిగా మనం తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞులమై ఉండాలి. ఇక మూడవది ఎవరి ఎడల మనం కృతజ్ఞులుగా ఉండాలో చెప్తాడు ఇక్కడ. ఫిలెమోనుకు రాసిన పత్రికలో చూడండి, ఫిలెమోనుకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన ఈ పత్రికలో, ఈ పత్రిక ఒకే అధ్యాయంతో కూడిన పత్రికగా ఉంటుంది. 19వ వచనం చూడండి. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయుచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. ఫిలెమోనుకు పౌలు ఉత్తరం రాస్తూ, ఇదిగో ఒనేసిమునికి ఏదైనా నష్టం చేసింటే అది నా లెక్కలో రాయి, నేను తీరుస్తాను అని చెబుతూ, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణస్థుడవై ఉన్నావు అన్నాడు. అంటే ఒనేసిముకి ఏ విధంగా సువార్త చెప్పి రక్షణలోకి పౌలు నడిపించాడో, ఫిలెమోనుకు కూడా అదే సువార్త చెప్పి రక్షణలోనికి పౌలు నడిపించాడు. అందుకే నీ ఆత్మ విషయంలో నువ్వు నాకేమై ఉన్నావు అన్నాడు? రుణస్థుడవు. అంటే ఫిలెమోనుకు పౌలు ఒక ఆత్మీయమైన తండ్రి. అంటే సువార్త ద్వారా కన్నాడు. మనం భౌతికంగా కన్నటువంటి తల్లిదండ్రులకు ఎలాగా కృతజ్ఞత కలిగి ఉండాలనో, సువార్త ద్వారా మనకు సువార్త చెప్పారే, వారి ద్వారా మనము ప్రభు అయిన యేసుని నమ్ముకున్నాం. అందుకే వారు సువార్త ద్వారా మనను కన్న తల్లిదండ్రులు అంటారు. పౌలు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసేవాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా సరే, కొరింథీకి వెళ్ళినా, ఎఫెసుకు వెళ్ళినా, గలతీకి వెళ్ళినా, ఆయన ఏ పట్టణానికి వెళ్ళినా కూడా ఏం చేసేవాడు? అక్కడ ఆత్మీయంగా కుమారులను కుమార్తెలను కనేవాడు. ఇదిగో నువ్వు ఇక్కడ ఉంటే కూడా కంటానే ఉంటావు, నిన్ను జైల్లో పడేస్తామని చెప్పి జైల్లో పడేసినారు. జైల్లో పడేస్తే అక్కడ సైనికులకు సువార్త చెప్పి అక్కడక్కడ కన్నాడు. ఆడ కూడా డెలివరీ అయిపోయినాడు ఆయన. ఎక్కడికి పోయినా ఆయన డెలివరీ అవుతూనే ఉన్నాడు. మనం చూస్తే ఎక్కడికి పోయినా కూడా సువార్త ద్వారా ఏం చేస్తున్నాడు? కంటూనే ఉన్నాడు. అంటే పౌలు ద్వారా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడైనా కనపడతారు, ఎక్కడైనా కనపడతారు. అందుకే మీరు నాకు రుణస్థులు అన్నాడు. అందుకే మన ఆత్మీయమైన తండ్రులకు మనం ఏమై ఉండాలంటే కృతజ్ఞులమై ఉండాలి. ఆత్మీయమైన తండ్రులకు ఏమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. మనకు సువార్త చెప్పిన రక్షణలోకి నడిపించిన వారు, మనకు వాక్యం చెప్పి పెంచిన వారు. అందుకే పౌలు అన్నాడు కదా, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాడు అని. అంటే నాటుట అంటే సువార్త చెప్పి రక్షణలోకి నడిపించుట, నీళ్లు పోయుటంటే వాక్యము ద్వారా పెంచుట. వీళ్ళెవరు? ఆత్మీయమైన తండ్రులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సువార్త చెప్పి రక్షణలోకి నడిపించిన వారు మన ఆత్మీయ తండ్రులు. మనకు వాక్యము చెప్పి ప్రభువులో చక్కగా సంఘములో పెంచిన వారు మనకు ఆత్మీయమైన తండ్రులు. వీరికి మనం ఏమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞులమై ఉండాలి. అది మనం నేర్చుకోవాలి.
అయితే చాలామంది తమ ఆత్మీయ తండ్రుల విషయంలో ఏమై ఉన్నారంటే కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. అందుకే పౌలు హెబ్రీలకు రాస్తూ ఈ విధంగా అంటాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? లెక్క ఒప్ప చెప్పేవాళ్ళు, లెక్క జమలేని వాళ్ళు కాదు, లెక్క ఒప్ప చెప్పేవాళ్ళు. ప్రభువుకు లెక్క ఒప్ప చెప్తారు వాళ్ళు, సంఘానికి లెక్క ఒప్ప చెప్తారు వాళ్ళు. కాబట్టి లెక్క ఒప్పజెప్పు వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, చాలామంది ఏం చేస్తున్నారంటే పాపం దుఃఖముతో, చాలామంది నాయకులు, ఆత్మీయమైన తండ్రులు వాళ్ళ పని ఎట్లా చేస్తున్నారంటే పాపం దుఃఖముతో. కారణం ఎవరు? ఈ దుఃఖానికి కారకుడు ఎవరు? దుఃఖపుత్రులు ఉంటారు కొంతమంది. ఏ పుత్రులు ఉంటారు? దుఃఖపుత్రులు. మామూలుగా భౌతికంగా కూడా ఇంట్లో దుఃఖపుత్రులు ఉంటారు, ఆత్మీయంగా కూడా కొంతమంది దుఃఖపుత్రులు ఉంటారు. కొంతమంది పిల్లల గురించి తల్లిదండ్రులు ఏమంటాడు? వీళ్ళు పుట్టకపోతే మాకు బాగుండును అనుకుంటారు కదా, పుట్టకపోతే బాగుందని అనుకుంటారు. కొన్నిసార్లు కుటుంబాలలో పిల్లల ద్వారా దుఃఖం ఉంది, కొన్నిసార్లు సంఘాలలో కూడా ఈ ఆత్మీయమైన పిల్లల ద్వారా ఏముంది? దుఃఖం ఉంది. అందుకే వారు దుఃఖముతో కాక ఎలా చేయాలి పని? దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారికి కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంది? ఏంది? వారి మాట విని, వాళ్ళ మాట వినకుండా సంవత్సరానికి ఒకసారి శాలువాలు కప్పితే ఉపయోగం ఏం లేదు, బోకేలు ఇస్తే ఉపయోగం ఏం లేదు. మనం చూస్తే కొన్నిసార్లు మనం మాట వినకుండా మనం ఏం చేస్తామంటే అందరి ముందర శాలువా కప్పేస్తాం. ఎంత భక్తి ఉంది, ఎంత గౌరవం. అందరి ముందర బోకే ఇస్తాం, బోకే ఇస్తే అందరూ చూస్తారు. అప్పుడు ఏమనుకుంటారు? అందరు కలిసి ఏమనుకుంటారు? బాబా ఎంత గౌరవం ఉంది వాళ్ళకు అనుకుంటారు. మామూలుగా రెగ్యులర్గా చూస్తే ఎట్లుంటుంది అంటే మాట అయినారు. మనం చూస్తే మాట అయినారు. ఇది ఎట్లుంటుందంటే బతుకున్నప్పుడు అన్నం పెట్టరు, చచ్చిపోయి నాకు పిండాకుడు పెట్టినట్టు ఉంటుంది. ఎట్లుంటుందమ్మా? బతుకున్నప్పుడు ఏం పెట్టరు? అన్నం పెట్టరు, కానీ చచ్చిపోయినాక అందరిని పిలిచి పిండాకుడు పెడతా ఉంటారు. అట్లుంటుంది పరిస్థితి. అలా కాదు, వారికి విధేయత చూపించాలి. రెండవది, వారికి పనిలో ఏమై ఉండాలంటే సహకారులుగా ఉండాలి. అది మనకు బైబిల్ చెబుతున్నటువంటి వాస్తవికమైన సత్యం. ఇది ఈ ఆత్మీయమైన తండ్రుల పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అదే. కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో కూడా చెబుతాడు ఈ మాట. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. స్తెఫెనింటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి ఆ పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నారు. ఒకటి, విధేయత కలిగి ఉండాలి. రెండవది, పనిలో ఏమై ఉండాలి? సహకారులుగా ఉండాలి. కొన్నిసార్లు మనం సావుకారుల మాదిరి ఉంటాం. సావుకారుల మాదిరి ఉంటే సహకారిగా ఉండలేం. మనము సహకారులుగా ఉండాలి. ఈ ఆత్మీయమైన తండ్రులకు, ఆత్మీయమైన నాయకులకు మనం కృతజ్ఞత అంటే వాళ్ళు చెప్పిన మాట మనం విని వారికి లోబడుతూ విధేయత చూపిస్తూ వారికి పనిలో సహకారులుగా మనం ఉండాలి. మోషేకు ఎలాగున్నాడు? యెహోషువ ఎలాగున్నాడండి? మోషే దగ్గర యెహోషువ ఉన్నాడు.
ఒకటి విధేయత చూపిస్తున్నాడు, రెండవది సహకారిగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఎందుకు ఆ విధేయత చూపించం, ఎందుకు ఆ సహకారులుగా ఉండమంటే, ఎంతకాలమయ్యా మేము విధేయత చూపించాలి, ఎంతకాలమయ్యా సహకారులుగా ఉండాలి, బాంచెందొరని కాలు మొక్తాం అన్నట్టుగా ఉండాలని మేము అనుకుంటాం. ఎంతకాలం అంటే ప్రభువు నిన్ను హెచ్చించేంత కాలం. అది బైబిల్ అదే చెబుతున్నది. బైబిల్ ఏం చెబుతున్నది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఏం చెబుతున్నాడు? 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమన్నాడు? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి అని చెప్పాడు. తర్వాత 6వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. అంటే ఆ సమయం వచ్చేంత వరకు. మోషే దగ్గర యెహోషువ సమయం వచ్చేంత వరకు ఎలాగున్నాడంటే, దీన మనసుతో విధేయత కలిగి ఉన్నాడు. మోషేకు పనిలో సహకారిగా ఉన్నాడు. ఇక దేవుడు అన్నాడు మోషేతో, మోషే, ఇక నీ పాత్ర అయిపోయింది, ఇక నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్ళడానికి వీల్లేదు అని మోషేతో చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, ఈ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె అయిపోతారు ప్రభువా, ఒక కాపరిని నియమించండి, నేను సంతోషంగా మీరు చెప్పినట్లుగా వచ్చేస్తాను అన్నాడు. ఒక కాపరిని నియమించండి అని చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, సమాజం ఎదుట నువ్వు ఎలియాజరు అతన్ని నిలవబెట్టి అభిషేకించండి అన్నాడు. ఆ విధేయతగా ఉన్నాడు, సహకారిగా ఉన్నాడు కాబట్టి మోషే తర్వాత ఏమైనాడు? నాయకుడైనాడు. కొన్నిసార్లు మనకి ఎందుకు విధేయులుగా ఉండలేము, సహకారులుగా ఉండలేమంటే తొందర. అంటే వాళ్ళు బతికుండగానే మనం వాళ్ళని ఓవర్టేక్ చేయాలనుకుంటాం కొన్నిసార్లు. ఏంది నీకు విధేయత, ఏంది నీకు సహకారం? అలా అని మనం ఎప్పుడు కూడా నాయకులము కాలేం. మోషేకు విధేయతతో ఉన్నాడు, మోషేకు సహకారిగా ఉన్నాడు. మోషే ప్రార్థన చేస్తే ఎవరిని చెప్పాడు దేవుడు? యెహోషువ అని చెప్పాడు. మోషే కంటే యెహోషువ బలమైన నాయకుడైనాడు. యోర్దాను యెహోషువ నాయకత్వంలో దాటారు. కనాను 7 జాతులతో యెహోషువ నాయకత్వంలో యుద్ధం చేశారు. కనాను 7 జాతులను జయించారు. కనాను దేశాన్ని పంచిపెట్టారు. ఇది ఎవరి నాయకత్వంలో సాధ్యమైంది? యెహోషువ నాయకత్వంలో. ఒక తరము తర్వాత మరొక తరం బలమైనది రావాలంటే ముందున్న తరానికి వీళ్ళు ఏమై ఉండాలి? విధేయులుగా ఉండాలి, సహకారులుగా ఉండాలి. చూసారా? అదే కృతజ్ఞత అంటే, అదే కృతజ్ఞత. మోషే దగ్గర యెహోషువ అలాగనే ఉన్నాడు. సౌలు దగ్గర దావీదు కూడా అలాగనే ఉన్నాడు. దావీదు ఆయుధాలు మోసినాడు. ఆయుధాల మీద మోసేవారి మీద నాయకుడిగా ఉన్నాడు. సహస్రాధిపతిగా ఉన్నాడు. చివరకు దావీదు మీద అతనికి అసూయ వచ్చినా కూడా, దావీదుకు చంపడానికి అవకాశం వచ్చినా కూడా ఏం చేయలేదు? చంపలేదు. చూసారా? అందుకే సౌలు తర్వాత దావీదేమయ్యాడు? నాయకుడైనాడు, రాజైనాడు. మనం చూస్తే మన ముందున్న తరంలో ఉన్న
వారికి మనము కృతజ్ఞత కలిగి ఉంటే తర్వాత మనము నాయకులమవుతున్నాం. ఏలీ దగ్గర సమూయేలు ఏమై ఉన్నాడు? విధేయత కలిగి ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఇక ఏలీ కుటుంబం తర్వాత ఎవరికి దేవుడు అప్పగించాడు? ఆ యాజకత్వం, ఆ నాయకత్వము సమూయేలుకు అప్పగించాడు. అలాగనే పౌలు దగ్గర ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి విధేయత కలిగి ఉన్నాడు, సహకారిగా ఉన్నాడు. తర్వాత అదే తిమోతి ఏమైనాడు? దైవజనుడైనాడు. చూసారా? మనము కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఆత్మీయ తండ్రులకు ఆ తర్వాత వారికంటే గొప్ప స్థానానికి దేవుడు మనం తీసుకొస్తున్నాడు. ఆ తర్వాత వారికంటే గొప్ప స్థానానికి దేవుడు తీసుకొస్తున్నాడు మనల్ని. అందుకే మనం ఏమై ఉండాలి? ఆత్మీయమైన తండ్రులకు, తల్లులకు మనము కృతజ్ఞులుగా మనం ఉండాలి. కృతజ్ఞతలో విధేయత ఉంది, సహకారం ఉంది. ఆ తర్వాత అంతకంటే గొప్ప స్థాయిలో మనం చేయబడతాం. ఇది చరిత్ర మనకు చెబుతున్న వాస్తవికమైన సత్యం. చాలాసార్లు మనకు తుమ్మితే సత్యం అనేది తెలుసుకుంటున్నాం, కానీ వాక్యము సత్యం అనేది మనకు అర్థం కావడంలే కదమ్మా. ఎవరన్నా తుమ్మితే ఏమంటారు? హచ్చి అంటే మా సత్యం అంట. ఈ తుమ్ములు దగ్గులు సత్యాలు అయిపోయినాయి. దేవుని వాక్యం ఏమైపోయింది? మనకు పత్యం అయిపోయింది. అది సత్యమైంది, ఇది పత్యమైంది. అది సంగతి మన పని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఆలోచన చేద్దాం. ఈ కృతజ్ఞత, ఈ వార్షికోత్సవం ఏం నేర్చుకోవాలి? మనము ఏం నేర్చుకుంటామమ్మా వార్షికోత్సవం ద్వారా? కృతజ్ఞత. పౌలు ఫిలిప్పి సంఘస్థులు తన ఎడల చూపించిన ప్రేమకు కృతజ్ఞతగా ఈ లేఖ రాశాడు. ఫిలిప్పి సంఘస్థులు వారి ప్రేమకు పౌలు కృతజ్ఞుడై ఉన్నప్పుడు ప్రభువు ప్రేమకు మనం ఏమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. తల్లిదండ్రుల ప్రేమకు మనం ఏమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. మన ఆత్మీయ తండ్రుల ప్రేమకు మనం ఏమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత మనని ఏం చేస్తుంది? పైకి తీసుకొస్తుందా? కిందికి తీసుకెళ్తుందా? కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుని ఎడల కృతజ్ఞులుగా ఉండండి. తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞులుగా ఉండండి. ఆత్మీయ తండ్రుల ఎడల కృతజ్ఞులుగా ఉండండి. మనం అంచెలంచెలుగా ఏమైపోతామంటే విస్తరిస్తాం. మన నోట కృతజ్ఞత స్తుతి ఉండాలి, కానీ మన నోట సనుగులు సంచయములు ఉండకూడదు. సనుగులు సంచయములు మనను అంతరింపజేస్తాయి. మన ఆత్మీయ స్థితి దిగజారుతుంది. మన ఆర్థిక స్థితులు దిగజారుతాయి. మన ఆరోగ్య స్థితులు దిగజారిపోతాయి. మనం అన్ని విషయాలలో ఏమైపోతామంటే దిగజారిపోయిన వాళ్ళమవుతాం. మనము కృతజ్ఞత కలిగి ఉంటే అన్ని విషయాలలో మనం ఏమవుతాము? ఉన్నత స్థితికి మనం వెళ్ళిపోతాం. ఉన్నత స్థితికి మనం వెళ్ళిపోతాం. పౌలు కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టే అపోస్తులందరికంటే ఆయన ఏమైనాడు? ఉన్నత స్థితిలోకి వచ్చాడు. అపోస్తులందరికంటే ఉన్నత స్థితిలోకి ఎవరు వచ్చారు చెప్పండి? పౌలే. అపోస్తులందరికంటే ఎక్కువ పత్రికలు రాసిన వాడు ఎవరు? పౌలే. అపోస్తులందరికంటే ఎక్కువ సువార్త చెప్పిన వాడెవరు? పౌలే. అపోస్తులందరికంటే ఎక్కువ సంఘాలు కట్టిన వాడెవరు? పౌలే. అపోస్తులందరికంటే నా కోసం కిరీటం ఉందని చెప్పిన వాడెవరు? పౌలే. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఎప్పుడైనా ఎలాగ ఉంచుతాడంటే ఉన్నత స్థితిలోనే ఉంచుతాడు వారిని అన్ని విషయాల్లో. కృతజ్ఞత లేని వారు అన్ని విషయాలలో ఏమవుతారు? కింది స్థితిలోకి వస్తారు. కాబట్టి ఈ వార్షికోత్సవ కూటమిలో మనము పై స్థితిలో ఉండాలని కోరుకుంటున్నామా? కింది స్థితికి ఉండాలని కోరుకుంటున్నామా? చెప్పండి అమ్మా. ఎవరైనా పై స్థితిలోకి రావాలని కోరుకుంటున్నామా? కింది స్థితిలో ఉండాలని కోరుకుంటున్నామా? పై స్థితిలో ఉండాలని కోరుకుంటున్నా.
పై స్థితిలో ఉండాలని కోరుకున్న మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి. కృతజ్ఞత కలిగి మనం ఉందాం. తప్పకుండా మనం అన్ని విషయాలలో ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. తగిన సమయములో అన్నాడు. ఆ సమయం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. తగిన సమయంలో రాత్రికి రాత్రే కాదు మనకు హెచ్చింపు వచ్చేది. ఎప్పుడు కూడా 108 సర్వీస్ వచ్చినట్టు చాలామందికి రావాలని కోరుకుంటాం. దేవుని యొక్క హెచ్చుదల 108 సర్వీస్ కాదు. తగిన సమయములో అని చెప్పాడు. అందుకే అంతవరకు మనం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై, విధేయులమై, సహకారులమై, కృతజ్ఞులమై మనం ఉందాం. అలాగా ప్రభువు చేత అన్ని విషయాలలో మనం హెచ్చించబడి, దీవించబడి, వ్యక్తిగతంగా మనం దీవెనకరంగా ఉందాం, కుటుంబముగా దీవెనకరంగా ఉందాం, సంఘముగా దీవెనకరంగా ఉందాం. అలాంటి